హాయ్ అండి. నమస్తే. నేను ఇల్లంతా ఆనందం అనే యూట్యూబ్ ఛానల్‌తో మీకైతే పరిచయం అయ్యాను. మన ఛానల్‌లో వచ్చేసి ఇవాల్టయితే కనుక మల్లె పువ్వులు, మల్లె మొగ్గల గురించి, మల్లె చెట్టు గురించి తెలుసుకుందాం. ఎలా వెయ్యాలి ఏమిటనేది తెలుసుకుందామండి. నేనైతే ఒక కుండీ తీసుకుని దాంట్లో పాత ఆకులున్నాయండి. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంటే కనుక ఆ చెట్టువి ఆకులనేది ఉన్నాయి. సో, ఆకులన్నీ కింద వేసేసి అంటే ఒక పాట్ తీసుకుని కింద వేసేసానండి. దాంట్లోనే కొంచెం బీట్రూట్ తొక్కలు, క్యాబేజీ పై తీసేసిన పొర ఉంటుంది కదా, సో అది కూడా వేసేసి ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి. అవి కూడా కిందగా వేసేస్తున్నానండి, పైకి కాదు. కింద వేసేసి మట్టి అనేది వెయ్యాలన్నమాట. దీంట్లో మట్టి అనేది ఫిల్ చేసేసుకోవాలి. కింద ఎప్పుడు ఖాళీగా ఉండాలండి మట్టు, అప్పుడే మనకి బాగా రావడానికి బాగుంటుంది. మల్లి చెట్టు అయితే సూపర్గా ఉందండి. నేనైతే 3 మొక్కలు తీసుకొచ్చాను. ఆ 3 మొక్కలు కూడా పాతేస్తానమాట ఇప్పుడు. సో పూర్తి వీడియో చూడండి, నేను ఎలా పాతుతున్నాను ఏమిటి అనేది చూడండి. ఇలా అంతా మట్టి వేసేసుకోవాలి. వేరే కుండీలో తీసి మట్టి కొట్టేసి ఇలా అయితే పాతేస్తున్నానండి. ఆల్రెడీ తెచ్చి కూడా 1 వీక్ అయింది. 1 వీక్ అయింది, ఇంకా పెట్టలేదు. ఎందుకంటే కనుక నేను ఊరు వెళ్ళానండి. మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ అవుతే కనుక అక్కడ వెళ్ళాను. సో నేను పెట్టలేదు. ఇలాగా మట్టి అంతా నింపేసుకుని ప్లేట్లో మనకి పాట్లో అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక చక్కగానే మనకి ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే ముక్కాలు భాగం వరకు మట్టి వేసేయాలి. తర్వాత మనం ఏదైతే తెచ్చామో మొక్కలు అవి పెట్టుకున్నారంటే కనుక చక్కగా ఉంటాయి. ఎప్పుడూ కూడా మొక్కలు పాతేటప్పుడు సగానికన్నా ఎక్కువ అనేది మట్టి వేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా వస్తాయి. నేను దీనికి నీళ్ళు ఏమేమి వేస్తానో ఏమిటి అనే దాని గురించి చూడండి. మొక్కలైతే కనుక తీసుకొచ్చానండి. మొన్న గుడికి వెళ్ళాను కదా, కాటారమ్మ టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడైతే కనుక నేను మల్లె మొక్కలు అనేది తీసుకొచ్చాను. చాలా చక్కగా ఉన్నాయండి. బోల్డ్ అని పువ్వులతో ఉండేవి. సో నేనైతే కనుక ఇవాళ పాతేస్తున్నాను. అప్పుడే 2 వీక్స్ అయిపోయింది తీసుకొచ్చి. ఇలా అయితే పాతేస్తున్నానండి. 3 మొక్కలు కూడా చక్కగా ఇలాగా మట్టితోనే పెట్టేస్తున్నాను. ఒకే పెద్ద కుండీలో పెట్టేస్తున్నానండి నేనైతే కనుక. ఎందుకంటే ఇలా పెట్టేనట్లయితేనే కనుక మనకి బాగా వస్తుందనమాట. చూడండి, ఇలా పెట్టేసాక నా దగ్గర పాతది ఇంకో కుండీలోది ఉంది, అది కూడా పీకేసి దీంట్లోనే పెట్టేస్తానండి. అప్పుడు మనకి మంచిగా వస్తుంది. సో ఇలా పెట్టేసామంటే కనుక మనకి గుబిరిగా అందంగా మనకి సీజన్ వేసి కాబట్టి చక్కగా వచ్చేస్తుందండి. ఎప్పుడు కూడా సీజన్ ఉన్నప్పుడే మనం బాగా పెట్టామంటే కనుక నీట్గా వస్తుంది. అప్పుడు మనకి బాగుంటుందండి. ఇలా పాతేసుకున్నాక ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. ఇప్పుడు మట్టి అనేది నింపేసుకోవాలండి. 3 మొక్కలకి ఎంత చక్కగా ఉందో చూసారా. 3 మల్లి అంట్లు తెచ్చా ఇలా పాతేసి కింద అనేది మట్టు వైపు మనం ఏమేసామంటే మొక్కలకి ఆకులు వేసామండి. తర్వాత అది మనకి ఏ అయితే ఉల్లి తొక్కలు, బీట్రూట్ తొక్కలు, క్యాబేజీ తొక్కు ఇవే వేసామండి మనం. ఇలాగా మళ్ళంటూ పాతేసుకున్నాము. మళ్ళీ మల్లె మొగ్గులు వచ్చే టయానికైతే మన వీడియో చూద్దాం. ఈ వీడియోను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అండి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేమేమి వేస్తాను మల్లెంటి కోసం, ఎలా వస్తాయి పువ్వులు పూస్తానికి, పువ్వులు పుయ్యాలంటే మనం ఏమేమి వేయాలి అది నెక్స్ట్ వీక్లో మనం ఖచ్చితంగా చూద్దామండి. అప్పటి వరకు కరెక్ట్గా వెయిట్ చేయండి. నేను ఇక్కడ నీళ్ళు వచ్చేసి బీట్రూటు నానబెట్టిన మనకి కూరగాయల నీళ్ళు, బీట్రూట్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, సో ఒక దాంట్లో డ్రమ్లో వేసి పెడతాను. అంటే ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేసి పెడతానండి. అవే నేను మొక్కలకి వేసేస్తాను. మళ్ళీ పువ్వులు వచ్చాక ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. చిన్న మొగ్గ వచ్చినా కూడా మీతో అయితే షేర్ చేస్తానండి. ఇవాళ పాతాను కదా, రేపైతే కనుక నేను ఇవి ఏవైతే ఆకులు ఉన్నాయో మొత్తం ఒలిచేస్తాను. ఎందుకంటే మొగ్గ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కనుక అసలు ఈ పని మొన్నే చేయాలండి, నాకు టైం లేక నేనైతే చేయలేదు. అందుకే ఇప్పుడైతే కనుక ఖచ్చితంగా ఇలా చేస్తున్నానండి. మన వీడియోని పూర్తి వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోలు చేయగలడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.